పప్ప ఒక వ్యక్తి మీద మనకు మంచి అభిప్రాయం అనేది ఉంది. అతనేదో మిస్టేక్ చేసిండు. అయితే అది నాకు తెలిసిన తర్వాత ఎవరికో తెలిసిన తర్వాత అసలు నువ్వు ఇలా చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఇది తెలిసిన తర్వాత నీ మీద ఉన్న మొత్తం ఒపీనియన్ నాకు పోయింది. అసలు 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 నేను అసలు ఇది నాకు డైజెస్ట్ అవ్వట్లేదు అని అలా వాళ్ళు ఒపీనియన్ మార్చేసుకుంటారు. అది లోకం పోకడ అంతే. అలా ఒపీనియన్స్ మారుతాయా? అలాగే ఉంటుంది. మరి జ్ఞానం అంటే ఏంది అంటే అసలు ఒపీనియన్ లేకుండా ఒక వ్యక్తిని చూడడం. అంటే ఇప్పుడు ఆ కుక్కపిల్ల ఉందా, అది ఎప్పుడు చూసినా ఫ్రెష్గా చూస్తుంది. ఎందుకంటే ఇట్ హ్యాస్ నో ఒపీనియన్. ఆ స్థితిలోకి రానంత వరకు ఒపీనియన్స్ వస్తాయి, అవి ఖచ్చితంగా దెబ్బతింటాయి. నేను అనుకున్నట్టు నువ్వు లేవు, నువ్వు మంచోడు అనుకున్నావు, నువ్వు చెడ్డోడు అయిపోయినావు, అసలు నీ గురించి ఎన్ని హోప్స్ పెట్టుకుని ఇట్లా చేసినావు, ఇట్లాంటి మాటలన్నీ మానవ సంబంధాలు చెడగొట్టుకుంటాయి. ఇది కామన్. అందుకని నా అబ్జర్వేషన్, నాకు నీ మీద ఏ ఒపీనియన్ లేదు. అందుకని ఎప్పుడు ఫ్రెష్గా నీ వైపు చూస్తాను. ఇప్పుడు నాకు గొడవ అయింది, ఇప్పటికిప్పుడు ఒక ఒపీనియన్ తయారైంది, మళ్ళీ కాసేపట్లో ఆ ఒపీనియన్ వెళ్ళిపోతుంది. నేను మళ్ళీ న్యూట్రల్గానే చూస్తాను ఇవి. కానీ మనిషి ఏం చేస్తాడు, ఆ పాత ఒపీనియన్ని క్యారీ చేస్తాడు, మంచి అయినా చెడైనా. మళ్ళీ సారీలు చెప్పుకోవాలి, మళ్ళీ ఏదో చేయాలి, మళ్ళీ ఎవరో కవర్ చేయాలి, అదంతా అవసరం లేదు. ఇప్పుడు మనం ఫ్యామిలీలో అమ్మ అంటే అదొక ఒపీనియన్ కాదా? ఇప్పుడు అన్నయ్య అంటే ఒక ఒపీనియన్ కాదా? రిలేషన్ కూడా వన్ టైప్ ఆఫ్ ఒపీనియన్ ఒకరితో ఉండడానికి పేరు చాలు కదా. ఇప్పుడు మా అన్న ఇతను అంతవరకు తెలుసుకోవచ్చాలి. అయితే అన్న అంటే ఏంటిదన్నా అది మొత్తం మనకు ఒక ఒపీనియన్ కాదా? నేను అంటుంది అవసరం లేదు అంటున్నా. సరే పప్ప, ఒపీనియన్ లేదు, అసలు ఒపీనియన్ లేకుండా చూడాలి, ఓకే. సరే ఒపీనియన్ ఒకవేళ ఉంది, అది మారిపోతుందా? ఇలా ఎవరైనా మిస్టేక్ చేస్తే మారాలి, కానీ అది పర్మనెంట్ ఉండకూడదు. ఇప్పుడు నాకు నువ్వు చేసిన ప్రవర్తన నచ్చలే, నేను అప్పుడే చెప్పగలను నాకు నీ ప్రవర్తన నచ్చలేదు, ఇంకొకసారి ఇట్లా చేయకు అన్నాను. కానీ ఆఫ్టర్ 5 minutes అది క్యారీ చేయట్లేదు కాబట్టి బెట్టా తిందాం పారు అడుగుతాను. క్యారీ చేసేవాడు నీతో నెక్స్ట్ అన్నం మానేస్తాడు, నీతో మాట్లాడడం మానేస్తాడు, ఎవరికి మంచిది కాదనుకున్నా చెప్పడం మొదలు పెడతాడు. ఎందుకంటే వాడు ఒపీనియన్ ఫిక్స్ అయిపోయింది. సో పర్మనెంట్ ఒపీనియన్స్ ఆర్ పాయిజనస్. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, లేదా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. సో ఒక మన బోర్డు మీద చాక్పీస్తో రాస్తారు చెడిపేస్తారు, అట్లా ఒపీనియన్ ఫామ్ అవ్వాలి పోవాలి. దట్ ఈస్ ద వే. అట్లా కాకుండా నాకు పర్మనెంట్ ఒపీనియన్ ఉంటుందంటే పర్మనెంట్గా బాధపడతావు, ఎప్పుడైనా నువ్వు గాయపడవచ్చు. ఇంతకు ముందు ఒక మాట చెప్పినవి చూసినావా, 99% అందరికి ఒపీనియన్స్ మారుతాయి, కానీ మారొద్దు. అతను ఏదైతే ఉన్నాడో నీతో, ఆ వ్యవహారం ఏదైతే ఉందో, మీ రిలేషన్ ఏదైతే ఉందో అదే ఉంది. మిస్టేక్ ఏదైతే అది మిస్టేక్ జరిగింది, మళ్ళీ సవరించుకో. అందుకే మనం పర్మనెంట్ ఫ్రెండ్షిప్స్ కానీ పర్మనెంట్ శత్రుత్వాలు కానీ ఏముండవు ఇక్కడ. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా నదిలో దిగినట్టు ఉండాలి లైఫ్. ఓకే, నువ్వు చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను. నువ్వు ఇంతకుముందు చెప్పింది నాకు మళ్ళీ కావాలి క్లియర్గా చెప్పు. అదే 99% అందరూ ఒపీనియన్స్ క్యారీ చేస్తున్నారు అందుకే గొడవలు అవుతున్నాయి. అవి ఉండకూడదు అంటుంది నేను. ఉదాహరణకి నువ్వు ఒక మంచి సినిమా చూసావు, మన పవన్ కళ్యాణ్ది సినిమా చాలా బాగుంది, చాలా బాగా యాక్టింగ్ చేశాడు. ఇప్పుడు నెక్స్ట్ ఆ ఒపీనియన్తో వెళ్ళకు, మళ్ళీ ఫ్రెష్గానే పో. ఇంతకుముందు సినిమాలో మంచి చేసినప్పుడు దరిద్రంగా చేసింది అనకు. ఆ ఒపీనియన్ లేకుండా చూస్తే ఇది కూడా బాగానే ఉందేమో, లేదా బాగాలేదేమో, అది మళ్ళీ బయటకు వచ్చేసి నీ పని చేసుకో, మళ్ళీ నెక్స్ట్ సినిమా ఫ్రెష్గానే చూడు. కృష్ణమూర్తి నిన్న చెప్పిన కదా దీని గురించి, ఎక్స్ట్రాడినరీ చెప్పాడు. అసలు అంటే చాలా కష్టం ఇది చెప్పడం. ఎలా చెప్తాం, మాటలు దొరికి సావు. కృష్ణమూర్తి ఏమన్నాడంటే, నువ్వు నన్ను చూసినప్పుడు ఆ ఎదురున్న వ్యక్తితో అడుగుతున్నాడు, మనిద్దరం కాదు, చూసినప్పుడు నాకు సంబంధించిన గతమంతా నీకు తెలుసు కదా అంటే, అవును. ఆ గతాన్ని అంతా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాను. అంటే కృష్ణమూర్తి ఒక ఫిలాసఫర్ని, కృష్ణమూర్తి ఇట్లా చేశాడు, కృష్ణమూర్తి అట్లా చేశాడు, ఇదేమంతా కలిపి ఒక స్టోరీ, అక్కడి నుంచి ఒక ఇమేజ్ ఫామ్ అయింది. సో ఆ ఇమేజ్ నుంచి నాకు చూసి నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నావు. సో రెస్పెక్ట్ ఇవ్వడం నీ సహజ స్వభావమా, రెస్పెక్ట్ ఇమేజ్ని ఆధారం చేసుకొని ఇస్తున్నావు అని అడిగింది. చూడు లెక్క. నువ్వు నిజంగా జ్ఞానం ఉండి ప్రకృతి తత్వం నీకు తెలిస్తే యూ రెస్పెక్ట్ ఇవ్వలేదు. ఇమేజ్ ఏం లేదు, అందులో మంచివాడు ఉన్నాడు, చెడ్డవాడు. రెస్పెక్ట్కి ఒక వ్యక్తి కండక్ట్కి ఏం సంబంధం? రెస్పెక్ట్ ఇవ్వడం నీ స్వభావం. అట్లా కాకుండా వ్యక్తి ఒపీనియన్, అతని ఒపీనియన్ కృష్ణమూర్తి ఇట్లాంటి వాడు అనుకున్న ఒక ఇమేజ్ నుంచి అతను కృష్ణమూర్తి నా మర్డర్ చేశాడు, నా ఒపీనియన్ అంతా పోయింది, మంచివాడు అనుకున్నా, ఫిలాసఫర్ అనుకున్నా, వేస్ట్ ఫెలో.
కానీ అలా మారొద్దు మారొద్దు. అంటే ఏదేమైనా అతను ఏ సందర్భంలో చేశాడో అది తెలుసుకో. ఎందుకంటే ఏ ఒపీనియన్ ఉండకూడదు. అంటే నీతోని అతను ఉన్న అదైతే అది ఎలా ఉందో అలా ఉంది, కానీ అతని సిచ్యువేషన్ ఏంటో అతను ఏ స్టెప్ తీసుకున్నా అది అతని అందుకని మనకు ఏ ఒపీనియన్ క్రియేట్ అయినా కూడా దట్ బికమ్స్ పర్మనెంట్ హియర్. ఒక తిష్ట వేసుకున్న ఆలోచనకి ఒపీనియన్ అని పేరు, లేదా తిష్ట వేసుకున్న ఒకనొక ఆలోచనకి ఒక కాన్సెప్ట్ అని పేరు, లేదా ఆదర్శం అంటారు చూసా, తిష్ట వేసుకున్న ఆలోచన. ఇవన్నీ సమాజంలో చాలా వాల్యూ ఉంటుంది, కానీ జీవితం అనే పర్స్పెక్టివ్లో వాటికి ఏ విలువ లేదు. నీవు అనుకున్నట్టు అంతా ఉంటే అప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు. అంటే నువ్వు నవ్వుతూ ఉండాలంటే ఎవరి పట్ల నువ్వు ఒపీనియన్ క్రియేట్ చేసుకున్నావు వాడు ఎప్పుడు బాగా బిహేవ్ చేస్తూ ఉండాలి. నా భర్త మంచివాడు అని నువ్వు అనుకున్నావు, నా భార్య మంచిది అనుకున్నావు, ఇది ఒక ఒపీనియన్ ఫామ్ అయింది, 20 ఏళ్ళు పెళ్ళయింది. ఇప్పుడు ప్రతిరోజు అంటే ఇప్పుడు సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, నీ ముఖంలో నవ్వు ఉండడం కోసం ప్రతిరోజు ఇట్లా బిహేవ్ చేస్తున్నాను, పొద్దున్నే స్నానం చేసినట్టు బొట్టు పెట్టుకున్నాను, స్నానం ఏనాడు చేయలేదు నాన్న నీ కోసం బొట్టు పెట్టుకున్నాను అని అంటున్నారు. అది అందుకని అంటగా సినిమాలో గుండె బద్దలైంది బంగారం అని డైలాగ్ రాశారు కదా. అంటే యాక్సెప్ట్ ద అదర్ పర్సన్ యాజ్ హీ ఈస్. ఒకటి గుర్తుపెట్టుకో, మనం పర్మనెంట్గా ఎవరితో ఉండటానికి కాంట్రాక్ట్ రాసి పుట్టలేదు. ఇక్కడ నువ్వు ఏకాంతంగా ఉండటానికి జన్మ తీసుకున్నావు, ఏకాంతంగా ఉంటూ కొందరితో సహజీవనం చేస్తున్నావు. అంతేగాని నువ్వు ఒక వ్యక్తుల మీద అభిప్రాయాలు ఏర్పరచుకోవడం ఏంటి, అది నిజమని నువ్వు నమ్మడం ఏమిటి, నువ్వు అనుకున్నట్టే ఎదుటి వ్యక్తి ఉండాలనుకోవడం ఏంది, అట్లా లేకపోతే నువ్వు వేస్ట్ ఫెలో నువ్వు అనడం ఏంది, వాడి గురించి అందరికీ ప్రచారం చేయడం ఏంది, ఇదంతా కల్పన మాయ కదా. ఇంకోటి అందరు ఇదే చేస్తారు. ఇప్పుడు భూమి మీద ఉన్న యూట్యూబ్ ఛానల్స్లో పర్టికులర్ తెలుగు ఛానల్స్లో ఒక స్టేట్మెంట్ అంటే వాడి గురించి ఇంకోటి అంటాడు, వాడి గురించి నువ్వు ఒక పెద్ద దానివా, నువ్వు ఒక దొంగ అంటాడు, నన్ను దొంగ అంటావురా, నీ పుట్టుపురుతలు బయటకు తీస్తా, సమయం అంతా వృధా చేసుకుంటావు. అసలు మెయిన్ విషయం గురించి నిజంగా అడిగితే ఎవరికేమీ తెలియదు. అంటే నువ్వు నా గురించి సంథింగ్ ఏదో చేస్తున్నావు కాబట్టి నేను నీ గురించి ఇంకోటి చేస్తా అంటే. అసలు ఇంత ఈగోలు ఉన్నవాడు సమాజ సేవ చేయలేరు. అలా చేయడం కరెక్టా? అసలు కాదు, వాళ్ళ టైం పాస్ అవుతుంది అంతే. అసలు నిజంగా నీకు వర్క్ మీద ఫోకస్ ఉంటే ఎవరేమన్నా పట్టించుకో, నీ పని ఏదో నువ్వు చేసుకుని వెళ్ళిపోతావు. ఇప్పుడు నిజమే పప్ప, ఎవరో సంథింగ్ నా గురించి ఏదో అన్నారు అలా అని చెప్పి నేను వాళ్ళది ఇంకేదో ఎక్స్పోజ్ చేయాలని అనుకోవడం అది ఏం మైండ్ సెట్? అదే రుగ్మత పట్టుకుంది మాయ, అంతే. ఎక్స్పోజ్ చేసేయాలి ఆమెని, అట్లా అది మాయ, అది అవసరం లేదు. నువ్వు అనుకుంటున్నావు ఎక్స్పోజ్ చేస్తున్న సమస్త, ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మందికి చెప్పాలనుకుంటున్నావు, నీకు 2-3 తెలుసు, వాళ్ళకి చెప్పాలనుకుంటున్నావు. అయితే పప్ప వాళ్ళు నువ్వు చెప్పింది విన్న తర్వాత వాళ్ళు నీ గురించి ఏమనుకుంటారు? అయితే పప్ప ఏదైతే సంథింగ్ మనం ఏదో అన్నామని చెప్పి వాళ్ళు మన మీద అదేంటి చర్యకు ప్రతిచర్యనా, మనం ఏదో చేసామని వాళ్ళు దానికి ఇంకెక్కువ రెట్లు చేసి చూపించడం కాకుండా చేయకుంటే అదేం స్టేజ్ అన్నట్టు. నీది చాలా గొప్ప స్థితి. ఇప్పుడు ఎవరన్నా తిట్టారు నిన్ను, నీ గురించి దుష్ప్రచారం చేశారు, నువ్వు మౌనంగా ఉండిపో, నీ పని నువ్వు చేసుకో. అది నా అనుమతి లేకుండా. నీ అనుమతి ఎవరు తీసుకోరు ఇక్కడ, నీ అనుమతి ఎందుకు తీసుకుంటారు? చెప్పొచ్చా ఇలా నీ గురించి అని చెప్పాడకుండా. నువ్వు సమాజంలో ఉన్నప్పుడు ఇప్పుడు నేను పుస్తకం రాసిన, నా పుస్తకం బాగాలేదని ఎవడన్నా వ్యాఖ్య చేయొచ్చు. రోడ్డు మీద ఉన్న చెట్టుకున్న పూలు ఎవడన్నా పెడతారు కొందరు, అందుకే కామెంట్స్ చూడద్దని. కామెంట్స్ ఎవరు చూడాలంటే ఎవరికైతే మనోచంచలం ఉండదో వాడే కామెంట్స్ చదవాలి. చంచల స్వభావం ఉన్నవాడు ఎవడో వ్యక్తి చెప్పిన ఒక పనికిరాని కామెంట్కి వాడు ఏ ఉద్దేశంతో చెప్పాడో అది వాళ్ళకి తెలియదు కదా. అందుకని జ్ఞానము అంటే పర్మనెంట్ అభిప్రాయం లేకుండా చూడడం, ప్రకృతి స్థితి అది. నిరంతరము నిత్య నూతనంగా ఒక జీవనదిలాగా ఉండాలంటే మనసులో ఏముండకూడదు. మనసులో ఒక్క ఆలోచన తిష్ట వేసుకొని కూర్చున్నా దాని చుట్టే మిగతాదంతా అల్లుకుంటా. నేను దీనికి ఒక ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పినా, మళ్ళీ చెప్తాను నీకోసం, చెప్పి ముగిస్తా. ఇప్పుడు మనం ఇంట్లో హాయిగా తిరుగుతున్నాం కదా, ఇందులో కదిలే వస్తువులేవి, కదలని వస్తువులేవి చెప్పు ఈ ఇంట్లో. అన్నీ కదులుతున్నాయా? చూడు, కదిలే వస్తువులు అంటే మనుషులు, కదిలే వస్తువులు ఏం కదులుతుంది? ఇది కదులుతుంది, ఇది అది కదిలిస్తే ప్రస్తుతం కదలట్లేదు. తర్వాత ఈ దారబంధం కదలట్లేదు. చూడు, అన్ని వస్తువులే, కానీ ఒకటి కదులుతుంది, ఒకటి కదిలిస్తే కదిలించవచ్చు, ఒకటి కదిలించినా కదలదు. అట్లా మన మనసులో ఆలోచనలు కదిలే వస్తువులుగా ఉండాలి. ఫ్లెక్సిబుల్ అంటారు దాన్ని. నేను ఒక నిశ్చిత అభిప్రాయం ఏర్పరచుకున్నా, మా ఆయన మంచోడు అంతే,
ఎప్పుడన్నా గుండె బద్దలైపోవచ్చు. వాడు హఠాత్తుగా బీడీ తాగే ఫోటో చూస్తే చాలు నీకు అటాక్ రావడానికి, డైవోర్స్ రావడానికి. అందుకే రెడీగా ఉండు. నాకు మంచిగా అనిపిస్తున్నాడు కానీ ఆయన బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తాడో నాకు తెలియదండి, నాకు తెలియదు. తర్వాత ఎవరో మీ ఆయన చేసి నేను తెలుసుకున్న తర్వాత నిదానంగా నిర్ణయం తీసుకుంటా అని చెప్పడం ఒక విజ్ఞత. రెండోది ఆయన లైఫ్ నేనేమైనా మంచిదాన్ని, నేను లంగనే కదా అని తెలుసుకుంటే అయిపోతుంది. అంటే మనం అందుకని మన మనసులో కూడా తిష్ట వేసిన ఆలోచన ఉంటే, ఇప్పుడు ఈ ఫిక్స్ అయిన దాని చుట్టూ కుక్క ఫిక్స్ అయింది చూడు, ఫిక్స్ అయింది కాబట్టి దిండు ఫిక్స్ అయింది. అట్లా నీ ఆలోచన ఫిక్స్ అయితే దాని చుట్టూ చాలా చెత్త ఫిక్స్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్లో ఎప్పుడు ఎవరితో ఎక్కువ ఇన్వాల్వ్ కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫ్రెండ్స్కి తెలియకుండా వేరే వాళ్ళతో కొంచెం క్లోజ్గా ఉండడం, ఇన్వాల్వ్ కావడం అట్లా చేసింది అనుకోండి, వాళ్ళందరి ఒపీనియన్ ఈ అమ్మాయి పట్ల మారిపోతుంది. అసలు అసలు అట్లాంటివి ఏమీ లేవు. మనం మనసులో ఇంకా ఎదగని కారణంగా అసలు నీ పనిలో నీ ఉండాలి. నువ్వు దేనికోసం జన్మ తీసుకున్నావు ఫస్ట్ పేపర్ మీద రాయి. ఫస్ట్ అది ఇదంతా చర్చ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. వేస్ట్ నా దృష్టిలో డిస్కషన్. అసలు నువ్వు ఎందుకు జన్మ తీసుకున్నావు? అసలు నీ జీవితంలో పరమోత్కృష్టమైన ఒక అంశం ఏది? ఒక వ్యక్తికి ప్రాధాన్యత ఇచ్చి ఆ వ్యక్తి ఆలోచనకు అనుగుణంగా నువ్వు మారి నువ్వు బాధపడ్డానికి పుట్టావా? యు ఆర్ హియర్ టు ఆర్గ్యూ? అట్లా కాకుండా ఇప్పుడు నాకు ఒక పని ఉంది, ఆ పని మీద వెళ్తాను, ఏదో ఒక లక్ష్యం వైపు వెళ్తావా? ఏది ఉన్నా లేకుండా ప్రశాంతంగా ఉంటా అనుకుంటావా? ఫస్ట్ అది డిక్లేర్ చేయి. అందుకే నీవెవరో తెలుసుకో. రమణ మహర్షి మాటికి చెప్పాడు, నాకు మా అత్త తిట్టింది బాధ అయిందా, బాధపడుతుంది ఎవరో తెలుసుకో అన్నాడు రమణ మహర్షి. ఎవరో అక్కడ వచ్చిన వాళ్ళు చెప్తారు కదా, నాకు మొత్తం సమాజంలో చాలా కుట్రలు కుతంత్రాలు ఉంది, నాకు చాలా బాధగా ఉంటుందండి అన్నాడు ఒక ఆయన వచ్చి. ఆ బాధపడేది ఎవరో తెలుసుకో అంటే నీ అజ్ఞానమే. పోయి అక్కడ ఏమైనా చేయిపో, అజ్ఞానం బాధపడుతుంది. నువ్వు ఏమైనా చెయ్యి. అసలు రోడ్ అంతా చెత్త అంటారు కానీ పోయి తీసేపు. నీవు అది ఏది చేయట్లే. అందుకని ఎవరన్నా నీ గురించి చెప్తే అలా చెప్పొద్దని చెప్పు నిర్మలంగా. తర్వాత నెక్స్ట్ వాళ్ళు వచ్చినప్పుడు నువ్వు చెప్పావని తెలిసింది, నీకేమొస్తుంది అట్లా చెప్తే? సరే నీకు ఆనందంగా ఉందంటే ఇక చెప్పుకోకు. ఒకసారి అట్లా అని చూడు, ఎవడు చెప్పండి నీ గురించి. ఇప్పుడు నేను చెప్తున్నా, నా గురించి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, నా గురించి కూడా ఏమైనా చెప్పుకోండి. ఎవరు చెప్పుకో. ఇంకోటి ఎంత గొప్ప విషయం మన గురించి చెప్పుకుంటున్నారంటే దే ఆర్ వేస్టింగ్. నాకు మంచు లక్ష్మి ఈ విషయంలో నచ్చింది. నా గురించి మీమ్స్ చేస్తున్నారంటే వాళ్ళ సమయాన్ని ఎంత వేస్ట్ చేసుకుంటున్నారు. రెండోది నాకు ఎంటర్టైన్మెంట్ కూడా. ఐ లైక్ దెమ్, ప్లీజ్ కంటిన్యూ అన్నది. మంచి బాధపడలే. ఇంకా నేను ఇప్పుడు ఇంకో రకంగా మాట్లాడతాను, ఇది కూడా మేము చేసుకోండి ఆ రోల్ అనేది చెప్పింది చేసుకోండి. చూడు ఎదుటి వ్యక్తిని ఒక ఆట ఆడుకుంటుంది. ఇంకోటి తన ఒక్కటి గుర్తుపెట్టుకో, తన ఎదురుగా వచ్చి ఎవ్వడు ఏమనలేడు. ఇట్లా ఏమంటారు, ముడ్డి వణుకుతుంది. ఎంత అనుకున్నా దూరం నుంచి నువ్వు రాళ్ళేస్తావు నా కొడక, నీకు దమ్ముంటే లక్ష్మణ్ మంచి ఎదురుగుండి మోహన్ బాబు ఎదురుగుండి ట్రోల్ చేయపో. అసలు నువ్వు ఉంటావా? అసలు వాళ్ళ ముందు నిలబడతావా? వాళ్ళు దుర్మార్గులు ఏమి కాదు, ఏదో మాట జారవచ్చు, కొంచెం అహంభావంతో లేకపోతే ఏదో మాట్లాడవచ్చు వాళ్ళు. అంత మాత్రం చేత నువ్వు చులకన చేస్తావా? నువ్వు అంత తెలుసో తెలియదు. సాయి నీకు తెలుసారా? మీరు మీమ్స్ బ్రహ్మానందం అది పెట్టి చేస్తుంటే నేను వద్దని చెప్పిన ఐడియా ఉంది నీకు? నేను రిజెక్ట్ చేసిన దాన్ని. అంటే బ్రహ్మానందం మన బాంబర్ది అయితే చేస్తావు అట్లా? ఇప్పుడు నా గురించి మీమ్స్ చేయలేవు. ఎందుకు? అది నీ గురించి ఎవరైనా మీమ్స్ చేసి తట్టుకోగలవా? తట్టుకోము. అందుకని నేను వీళ్ళందరూ చేశారు ఒక 2 రోజులు చేస్తే నేను చాలా గంటలు మాట్లాడి వాళ్ళతో చేయించాను. అంటే చెప్తున్నా అది అక్కర్లేదు. మంచిగా మాట్లాడదాము ఒక వ్యక్తి గురించి. మనం ఎంత నెగిటివ్ మాట్లాడితే, రెండో నీకు నిజంగా చెప్పాలనుకుంటే ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా రాశానండి మీ గురించి అని చెప్పు, తెలుస్తుంది. ఇదంతా దూరం నుంచి రాళ్ళేసే బ్యాచ్. ఇంకోటి ఎవరైనా విమర్శించని వాళ్ళు ఏమవుతుంది అంట. నేను అంటే వాటి ఉత్తుత్తగానే బడకనా మత్ ఏం కాదు. సద్విమర్శ అందరూ చేయలేరు. కొందరే మనకు నిజంగా సలహా ఇస్తారు, కొందరే నిజంగా మన బాగు కోరి 2 తిట్లు తింటారు. ఎక్కువ మంది ఉండరు. మిగతా వాళ్ళని వదిలేయాలి. అనుకోపో అంటే అయిపోతుంది. తెలుసో తెలియకో చిన్న ఆవగింజంత మిస్టేక్ కానీ ఏదో పొరపాటు కానీ జరిగింది అనుకుందాం, దానికి బదులుగా వాళ్ళు కొండంత ఏంటి నష్టం చేస్తారు మనకి. అట్లా నష్టం ఏం నష్టం చేస్తారు? నువ్వు అలా చేసిన కాబట్టి నేను ఇలా చేస్తా. ఏమి చేసా? ఏ నష్టం చెప్పు జర. జస్ట్ కుడ్ యూ ప్లీజ్ డిఫైన్ దట్ వర్డ్ నష్టం? ఏమి చేయలేరు. అంత అబద్ధం అది. మన భయము, మనకున్న ఈగో, మన పట్ల మనకున్న ఒక రకమైన అభిమానం, అది స్వాభిమానం అని ఒక డొల్ల ఉంటుంది మనిషిలో.
అదొక ఫీలింగ్ థాట్ కదా. అదే వేస్ట్, అది నయా పైసా ఉపయోగపడదు. ఎవ్వరు ఏ నష్టం చేయలేరు. ఏం చేస్తారు అబ్బా మా అంటే ఆస్తి లాగేసుకుంటారా? లేదా మన క్యారెక్టర్ ఉంటే కదా బురద చల్లడానికి. ఏం చేస్తావు? నువ్వు చేయని దాన్ని వాడు కల్పన చేస్తే వాడి నెక్స్ట్ జవాబు ఇచ్చుకోవాలి. ఒకవేళ చేసినా కూడా అది ఎవరి లైఫ్ వాళ్ళది, అది నువ్వు అనుకున్నట్టు ఎట్లా ఉంటారు. మంచి పదం ఉంది, ఆల్ ద బెస్ట్. చేసుకోపో. తర్వాత ఇప్పుడు ఇంకా చెప్తా, ఇగో ఈ మధ్య ఇట్లా జరిగింది, దీని గురించి ఆయన చెప్పుకోపో అని. అసలు నువ్వు ప్రసన్నంగా ఉండు, ఎదుటి వ్యక్తికి ఏం చేయాలో తెలియదు. నువ్వు రియాక్ట్ అవుతున్నావు కాబట్టి వాడు నిన్ను గోకుతున్నాడు. న్యూట్రల్గా ఉండే పర్సన్ని ఎవ్వడు టాంట్ చేయలేడు, ఎవ్వడు ఏం పీకలేడు. ఇంపాసిబుల్ అసలు. ఎంతసేపు చేస్తావు? ఉదాహరణకి వచ్చి తిట్టిన దొంగముండా అట్టెట్లా అంటావు అంటేనే కదా రసం దొరికింది. జస్ట్ ఊరికే సార్ రాదు మీ పని, అసలు ఏదో తిడుతున్నట్టున్నారు, తిట్టండి. ఆ సంయమనం రావాలి. ఒకరు గుర్తుపెట్టుకో, మనం ఫైట్ చేస్తే సరదాగా ఫైట్ చేయవలసిందే, పర్సనల్గా తీసుకొని ఫైట్ చేయకూడదు. వెరీ బ్యాడ్. ఇప్పుడు మా అన్నతో గొడవ పెడితే ఆ గొడవ పడే ముఖ్య ఉద్దేశం సరదానే, అది ఆయనకు తెలియాలి నాకు తెలియాలి. కానీ పర్సనల్ అయిపోయింది అనుకో, అసలు పనికిరాని విషయం గురించి స్నేహాలు పోతాయి. మనకు పరిచయం ఉన్నదే కొందరు, వాళ్ళని వదులుకోవద్దు, కానీ వాళ్ళతో ఎక్కువ ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దు. అవసరమైన మేరకు మాట్లాడాలి, ఏదైనా అవసరమైన సాయం చేయని చెప్పాలి. ఇంతసేపు మనం డిస్కస్ చేసిన టాపిక్ అంటే మిస్కమ్యూనికేషన్ చేసుకోకుండా ఒక వ్యక్తి గురించి మనం నెగిటివ్గా మాట్లాడకూడదు. చాలామంది మాట జారేస్తారు. ఇప్పుడు కాంతి ఇక్కడ లేడు, ఏదో అనేస్తారు. అసలు ఎవరి గురించి నెగిటివ్ మాట్లాడవద్దు. మనం ఎవడు పాపను ఆడిపోతాడు, మనకెందుకు? అట్లీస్ట్ నేను పాటిస్తున్నది అయితే ఇది. నాకు ఎవరి మీద ఏ అభిప్రాయం లేదు. నేను ఫ్రెష్గా చూస్తున్నా. రావు గారు వచ్చారు, ఫ్రెష్గా ఎప్పుడు కలిసినా ఫ్రెష్ ఒక్కటేలాగా చూసుకుంటాం. మిగతా వాళ్ళకి ఏముంటుందో నాకు అనవసరం, నాకు కుదరతో బాగుంటుంది. అలాగని ఒక్క వేరే వ్యక్తి ప్రస్తావన మా మధ్యన రాదు. మా ఇన్ని సంవత్సరాల పరిచయంలో నేను కానీ, కాంతి కానీ, నాగమ్మ కానీ, అమ్మ కానీ, ప్రస్తుతం నీవైనా, సాయి అయినా, వీ నెవర్ డిస్కస్ అబౌట్ ద థర్డ్ పర్సన్. ఒకవేళ చర్చించినా గౌరవంగా వాళ్ళు చేసిన మంచి పనులు తలుచుకుంటామే తప్ప వాడిట్లా వీడిట్లా పరుషంగా మాట్లాడు. నువ్వు ఒక వ్యక్తిని పరుషంగా ఇప్పుడు మాట్లాడావా, అతను ఎదురుగా వచ్చినా మాట్లాడగలిగితే పరుషంగా మాట్లాడు. ఇప్పుడు కూడా అది ఎదురుగా రాగానే సార్ నమస్తే పోగానే అదే కంగనా రనౌత్ ఒక విషయం చెప్పింది, అది చెప్పి తిందాం. ఇంకా చెంబల్లో షూటింగ్ ఉంది అని చెప్పారంట. చెంబల్లో షూటింగ్ ఉందని చెప్పిన తర్వాత చెంబల్కి వెళ్ళిపోయింది ఈవిడ, మొత్తం గ్యాంగ్ వేసుకుని ఏదో సినిమాకి పోయిన తర్వాత అప్పుడు డైరెక్టర్ చెప్తున్నాడంట, ఇక్కడ చాలామంది గుండాల వాళ్ళు వస్తారు, దాడులు కూడా చేస్తారంట, షూటింగ్ త్వరగా పూర్తి చేసుకుని వెళ్ళిపోవాలన్నట్టు. బయలుదేరక ముందు చెప్పాలి కదా అని ఆమె అంటే, బయలుదేరక ముందు చెప్తే రారు కదా మేడం అని ఆయన. దాంతో నేను ఒక దొంగలు లేరు కానీ భయం పట్టుకుంది. ఇది ఇలా ఉండగా ఇంకా షూటింగ్ అయిపోయింది, వెళ్దాం అని కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతే దొంగలు వచ్చారు, మొత్తం అటాక్ చేశారు. ఈమెకు అసలు అంటే నోట మాట వస్తలేదు, చెమటలు పట్టినాయి. ఎంతైనా హీరోయిన్, ఆమెను వ్యక్తిగతంగా ఏమైనా చేయొచ్చు, లేదా బెదిరించి డబ్బులన్నా తీసుకోవచ్చు, లేదా ఎవరన్నా కిడ్నాప్ చేయొచ్చు. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. క్రూ అంతా ఉంది, టెక్నాలజీ ఉంది, కెమెరాలు ఉన్నాయి. అందరు తుపాకులు తీసుకుని వచ్చారంట. ఏం కావాలంటే నీ చెబుతారు అన్నాడు. ఆమె మస్తు భయమే, ఏంది ఆప్షన్ లేదు, తుపాకులు ఉన్నాయి. క్యా చాయి आपको, एक फोटो खींचना है बस उतना ही, आप जाइए. అంటే ఒక ఫోటో అసలు ఇట్లా దిగిందంట ఫోటో, जा सकता हूं, जाइए आप बात अच्छा एक्टिंग करके जाइए. అట్లా ఉండాలి. ఇప్పుడు ఆమె ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో. అంటే నా ఉద్దేశం ఏంది బిడ్డ, ప్రతి దానికోసం దమా ఖరాబ్ చేసుకో. నీ వ్యక్తిగత విషయాల గురించి దమా ఖరాబ్ చేసుకో. నువ్వు యోగా రోజు చేయట్లేదు, బాధపడు. నువ్వు అది రాద్దాం అనుకో, రాయలేకపోతున్నావు, దానికి బాధపడి ఎవడో ఏదో అన్నాడు, ఎవడో నన్ను ఇట్లా అన్నాడు, అరే అనుకోని దానికి జవాబి ఫ్రెండ్షిప్ వదిలిపెట్టు. బాధ ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కాని విషయం, బాధ ఎక్కడి నుంచి వచ్చింది. మనం ఎప్పుడు ముఖం వేలాడేయకూడదు, మనం ఎప్పుడూ చింతించకూడదు, మనం ఎప్పుడు బాధపడకూడదు. ఇది చాలా ఎన్ని ఉంటే ఏం లాభం బాధపడి. మిగతా వాళ్ళ సంగతి నాకైతే ఏ బాధలు లేదు. నేను నెక్స్ట్ రాసే పుస్తకానికి ఒక మంచి టైటిల్ పెట్టిన, ఏ చింతలు లేని చింతకాయ. నేను చలో బాయ్ రా.